హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను కీర్ చేసి చూపిస్తున్నానండి. కీర్ అంటే రైస్‌తో సగ్గుబియ్యంతో కాదండి. క్యారెట్ బాదాం కీర్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను బౌల్ పెట్టుకున్నాను. ఒక 2 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఘీ వేడయింది. ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను. సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. వేసుకుంటున్నాను. ఫ్లేమ్ మీడియం కంటే కొద్దిగా తగ్గించాలండి. తగ్గించుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం ఓపికతో ఫ్రై చేయాలండి. కొంచెం టైం పడుతుంది. అంటే ఈ క్యారెట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. కలుపుతూ ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్ ఈ విధంగా వేయించుకోవాలి. క్యారెట్ని సన్నగా తురుముకోవాలండి. త్వరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం క్యారెట్ ఉడకడానికి. మనం పాలు కూడా వేసి ఉడికించవచ్చండి. కానీ ఇక్కడ నేను ఘీలో ఫ్రై చేసుకున్నాను కదా, పాలు వేయగానే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఉడికించుకోవాలి ఈ క్యారెట్ తురుముని. ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా, కొద్దిగా వాటర్ వేసినందుకు ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను బాదాము వేడి నీళ్ళు వేసి సోక్ చేశానండి, అంటే నానబెట్టాను. దాన్ని పొట్టు తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ ఉడికిపోయింది క్యారెట్ అంతా. ఇప్పుడు ఇది బాదం ఉంది కదండి, ఫైన్ పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. అంటే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను బాదాన్ని. మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. కలుపుతూ ఉండాలి. ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను ఒక కప్పు తురుము తీసుకున్నాను కదండి, క్యారెట్ తురుము. పావు కప్పు కంటే తక్కువ తీసుకున్నాను. అంటే షుగర్ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. కలుపుతూనే ఉండాలండి. మూత పెట్టేసుకోవాలి ఒకసారి. షుగర్ వేసాక ఇంకా బాగా మెల్ట్ అవుతుంది కదండి, కొంచెం లిక్విడ్గా అవుతుంది. ఇక్కడ ముందుగా బాయిల్ చేసుకున్న మిల్క్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నాను. 1/2 లీటర్ యాడ్ చేశాను. ఈ కీర్లో ఎలాంటి కలర్స్ అలాంటివి ఏమీ వాడట్లేదండి, ఎందుకంటే క్యారెట్ వేసాం కదా, అదే కలర్ వచ్చేస్తుంది. ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా చిక్కబడింది కదా, అంటే క్యారెట్ ఇక్కడ ఫైన్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా నేనండి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. నేను షుగర్ తక్కువ వేసాను కదండి, అందు గురించి నేను యాడ్ చేసుకున్నాను. స్వీట్ సరిపోతుంది. ఇక్కడ చూడండి, కీర్ కొంచెం చిక్కబడింది కదా ఇక్కడ. నేను ఒక గిన్నెలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొన్ని కాజు,
ఫ్లేమ్ చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంటే జస్ట్ ఒక లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయి. బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పీల్ తీసి కట్ చేసుకున్నానండి. నేను ఇంతకుముందు నానబెట్టాను కదా, అందులో నుంచి కొన్ని తీసి పెట్టుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కీర్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని. కీర్ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.